హాయ్ అండి. నేను మీ ఎంకేఎస్. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మీకు రియల్‌గా కనపడదామని చెప్పని చిన్న వీడియో చేశానండి. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా నేను ఆయనకి ఒక ప్రసాదం తయారు చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అటుకులతో కొంచెం ప్రసాదంగా స్వామివారికి చేసుకుందామని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. అందులోకి ఒక అరకప్పు బెల్లం తీసుకున్నా. కొన్ని కాచి చల్లార్చిన పాలు కూడా ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను. అందులోకి జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి ఉంటే కొంచెం మీ దగ్గర పచ్చకర్పూరం కూడా ఇంత వేయక్కర్లేదంటే కొంచెం జస్ట్ మనం గిల్లి వేసుకుంటే సరిపోతుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకని నేను అలా తీసుకున్నాను. ఇవి ఇప్పుడు ఎలా చేయాలో మీకు నేను ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఈ అటుకుల్ని మనం ఒక బౌల్లో వేసుకొని ఇలా వేసుకోవాలి. వేసి ఇలా వెడల్పాంటి బౌల్ అయితే మనకి అటుకులు చక్కగా పీల్చుకొని నాని చక్కగా ఉంటాయి అన్నమాట. ఈ పాలని మనం ఇప్పుడు అటుకుల్లో పోసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, అటుకులు తడిసే వరకే. ఎందుకంటే అటుకులు ఎక్కువ నానిపోయినాయి అనుకోండి మనకి ముద్దగా వచ్చేస్తుంది ప్రసాదం. అదే కొంచెం డ్రైగా ఉంటే మనకి తడిసి తరవనట్టు ఉంటే బాగుంటుంది అనమాట. మనం మళ్ళీ పాకం పట్టుకుంటామండి ఈ అటుకుల్ని, అప్పుడు అందులో వేస్తాం కనుక కరెక్ట్గా మనకి ఈలోగా నానేవి ఉంటాయి అనమాట. పాకం పట్టుకునే లోపు ఈ అటుకులు కూడా కొంచెం మనకి నానిపోతాయి అనమాట చక్కగా. ఎందుకంటే ఇలా తడిపేసుకొని ఉంచుకోవాలి అంతేనండి. ఎక్కువ పాలు పోసుకొని అవసరం లేదు. ఊరికే జస్ట్ అటుకులు తడిస్తే చాలు. సరేనా? నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాల్సినది. అందులో నేను ఇప్పుడు బెల్లం సిరప్ తయారు చేసుకోవడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులో మనం ముందుగా నేను మీకు బెల్లం చూపించాను కదా, పావు కప్పు, అది ఇందులో వేసుకోవాలి. ఇది వేసి మనం జస్ట్ మరిగించుకుంటే సరిపోతుందండి. అటు ఇటు కలిపి ఇటు అటు తిప్పుతూ కొంచెం జస్ట్ మరిగించుకుంటే, ఎందుకంటే దీంట్లో మనకి చెత్త అలాంటిది ఏమైనా రాళ్ళు కానీ ఉన్నా కూడా అడిక్కి చేరుకుంటాయి. అందుకని ఇది మనం ముందుగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే బాండీలో ఇంకో పక్క పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో నేను కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఇలా తిప్పుతూ ఇలా జస్ట్ ఈ బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకోవటం. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మాకు నార్మల్గా నేను సరిపడా వేశాను. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా కూడా కొంచెం అన్నీ పెంచుకోవటం అంతే. ప్రసాదం చేసే పద్ధతి అయితే మటుకు ఇదే. ఇప్పుడు నెయ్యి కరిగిపోయిందండి. నేను డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ముందుగా జీడిపప్పు పలుకులు వేసేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఇలా మనకి సిరప్ తయారైపోయింది. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేయటం. ఇదే పాకం రానవసరం లేదు. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేగిపోతున్నాయి అన్నీ. 10 నిమిషాల్లో మనకి ప్రసాదం ప్రిపేర్ అయిపోతుందండి. శ్రీకృష్ణుడికి చక్కగా అమ్మవారికి కానీ ఎప్పుడైనా పూజలు చేసుకున్నప్పుడు ఇట్లా అటుకులతో ప్రసాదం చేసుకొని మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చక్కగా సింపుల్గా అయిపోతుంది. దేవుడికి ఏం చేయాలా అని ఆలోచించే బదులు ఎప్పుడు పరమాన్నమే కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు అటుకులు కూడా బాగా వాడుతున్నాం అన్నిట్లో. అలా అటుకులతో ఒకసారి ప్రసాదం మీరు కూడా ట్రై చేయండి. ఇవి వేగేలోపు ఇందులో కూడా కిస్మిస్ యాడ్ చేసుకుంటాం. ఇవన్నీ ఇలా అటు ఇటు తిప్పుతూ చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కిస్మిస్ కూడా చక్కగా వేగిపోతుంది మనకి. ఇలా వేయించుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు నేను ఇవి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదే బాండీలో బెల్లం సిరప్ నేను చేసుకున్నాను కదండి, అది ఇందులోకి వడకట్టుకుంటున్నాను. ఈ నేతిలోకి మనం ఈ బెల్లం సిరప్ అంతా ఇలా వడకట్టుకోవాలి. చూసారా, ఇలా బెల్లం మనం అందులో వేయగానే అదే మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇదేం పాకం రావడం లేదు, కొంచెం సేపు జస్ట్ అలా మనకి బెల్లం మంచి సువాసన వస్తుంది కదండి, అప్పటి వరకు కొంచెం మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఇందాక నానబెట్టి ఉంచుకున్నాను కదండి అటుకులు, మీకు చూపించాను కదా, ఇగో ఇలా చక్కగా నానిపోతాయి మనకి. ఇలా ఉంటేనే మనకి ప్రసాదం పొడి పొడిగా వస్తుంది. పాలలో ఎక్కువ నానిననుకోండి పాయసం లాగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను పాలల్లో. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చేత్తో ఇలా అంతా నలుపుకొని చక్కగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈలోగా మనకి సిరప్ కూడా కొంచెం మరిగిపోయింది కదా. ఇప్పుడు ఇది అందులోకి నేను యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి అటుకులు వేసిన తర్వాత చక్కగా అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాలు మనం అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ అటుకులంతా ఈ స్వీట్ని పీలుస్తాయి కదా, అందుకు ఒక 5 మినిట్స్ మనం అలా ఉంచుకోవాలి దాన్ని. ఇదిగోండి చక్కగా మనకి బెల్లంలో ఇందాక నేను వేసినప్పుడు చూశారు కదా, ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచితే చక్క సిమ్లో పెట్టి ఇలా అయిపోతుంది అనమాట. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది ప్రసాదం మనకి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను, యాలకుల పొడి. లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరం అంటారు చూసారా, లడ్డూలో వేస్తారు, అది నేను కొంచెం అలా జస్ట్ వేసుకుంటున్నానంటే, ఇది ఎక్కువ వేసుకుంటే అదే ఎక్కువ స్మెల్ వస్తుంది కనుక కొంచెం జస్ట్ వేసుకోవాలంతే. మనం ఎక్కువ ఐటమ్ అనుకోండి అందులో ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెమే కదా నేను చేసింది అందుకని. ఇగో చూసారా, ప్రిపేర్ అయిపోయింది శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం. ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేస్తాం, జస్ట్ 10 నిమిషాలండి చక్కగా చేసేసుకుంటే స్వామివారికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. మన చేతులతో చేసి మనం పెట్టుకుంటే అదొక ఆనందం కదండి దేవుడికి. ఇది వచ్చేసరి చక్కగా ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను ఈ ప్రసాదాన్ని ఇదిగోండి ఒక బౌల్లోకి తీసుకొని స్వామివారి దగ్గర పెట్టి నైవేద్యంగా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇంతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, కృష్ణుడికి అటుకుల ప్రసాదం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఆదరించి అభిమానించడం చాలా ధన్యవాదాలు. నా ఛానల్ని మీరు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.